ఈరోజు మన వీడియోలో మొట్టమొదటిసారిగా ఎస్ఎస్సి మార్క్స్ ఎంట్రీ సిస్టమ్ని ట్యాబ్లెట్ డివైస్ ద్వారా మొత్తం మార్క్స్ అన్ని కూడా స్కాన్ చేయటం అలాగే ఎంటర్ చేయటం ప్రవేశపెట్టున్నారు. కంట్రోల్ బండిల్ని స్కాన్ చేసి అదేవిధంగా మార్కులన్నీ కూడా ఆన్లైన్లో ట్యాబ్ ద్వారా ఎలా ఎంటర్ చేయాలో మనం చూద్దాం. దీనికి గాను మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. యూజర్ మాన్యువల్లో మనకి ఏమి ఇచ్చారు, అలాగే తర్వాత డీటెయిల్గా మనకి ఇవ్వబడిన డెమో వీడియోని లైవ్లో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సి మార్క్స్ ఎంట్రీ సిస్టమ్ త్రూ టాబ్లెట్ డివైజెస్ యూజర్ మాన్యువల్ ఇది. దీంట్లో మనకి గైడ్ లైన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వీటిని నేను స్కిప్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏంటంటే రోల్ ఆఫ్ చీఫ్ ఎగ్జామినర్స్, అలాగే అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్పెషల్ అసిస్టెంట్స్, ఇవన్నీ కూడా మనం స్కిప్ చేద్దాం. ఇవన్నీ కూడా రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి చెప్తారు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ స్టెప్ బై స్టెప్ ఆఫ్ లీప్ అండ్ లాగిన్ త్రూ మార్క్స్ ఎంట్రీ, దీంట్లోకి మనం వద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి లీప్ యాప్లో మీ యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టూడెంట్ యాక్షన్స్ ఉంటాయి. మనకి ఆ బకెట్ పై క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినట్టయితే స్టూడెంట్ మాడ్యూల్లో ఎస్ఎస్సి మార్క్స్ ఎంట్రీ అనే కొత్త టైల్ ఒకటి మీకు యాడ్ చేయడం జరిగింది. అది మీకు ఇక్కడ దానిపై క్లిక్ చేయండి. అది మీకు కనిపిస్తుంది, అది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ స్క్రీన్లోకి, ఈ విధమైన స్క్రీన్లోకి వెళ్తారు మీరు. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక కంట్రోల్ బండిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంట్రోల్ బండిల్లో 20 పేపర్స్ ఉంటాయి. ఈ 20 పేపర్స్ యొక్క డీటెయిల్స్ని దాన్ని స్కాన్ చేసినట్టయితే, యాడ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. కంట్రోల్ బండిల్ మీద ఈ విధంగా బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ని మనం యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అవి మనకి చీఫ్ ఎగ్జామినర్ ఐడి, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఐడి మనల్ని అడుగుతుంది. అవి ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. 20 స్క్రిప్ట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 స్క్రిప్ట్స్ యొక్క బార్ కోడ్స్ని మనం స్కాన్ చేయాలి. ఈ విధంగా 20 స్క్రిప్ట్స్కి మనం అన్ని యాడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి కంట్రోల్ బండిల్ మార్క్స్ ఎంట్రీకి రెడీ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే కంట్రోల్ బండిల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, కంప్లీటెడ్ ఉంటాయి, పెండింగ్ ఉంటాయి. అయితే ఈ పెండింగ్ అన్ని కూడా 0 అయ్యే వరకు కూడా మీరు మార్క్స్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఇచ్చిన మార్క్స్ ఎంట్రీ బటన్ పై మీరు క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకి వస్తుంది. స్కాన్ ఆన్సర్ బుక్లెట్ క్యూఆర్ బార్ కోడ్ అనమాట ఇది. దీన్ని మీరు స్కాన్ చేసినట్టయితే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత దాన్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రో వైజ్ మీకు మార్క్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి రో వైజ్ టోటల్స్ ఇక్కడ కనిపిస్తాయి. కింద గ్రాండ్ టోటల్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం డెమో వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇక్కడ మన గైడ్ లైన్స్ చూసినట్టయితే మార్క్స్ షాల్ బి ఎంటర్డ్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ అటెంప్టింగ్ ఇన్క్లూడింగ్ చాయిస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆన్సర్ బుక్లెట్ లో ఉండే ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశారో అవి మనం నోట్ చేయాలి. టు ఎంటర్ ది మార్క్స్ ఫ్రమ్ ఎనీ క్వశ్చన్ ఫస్ట్ సెలెక్ట్ టెక్స్ట్ బాక్స్ అండర్ ది రెస్పెక్టివ్ క్వశ్చన్ నెంబర్. మీకు ఏదైతే క్వశ్చన్ నెంబర్ ఇచ్చారో దాని పక్కన ఉండే టెక్స్ట్ బాక్స్ని క్లిక్ చేసినట్టయితే మీరు మార్క్స్ ఎంటర్ చేయడానికి రెడీ అవుతుంది. మీరు స్లైడ్ అవుటాకి ఒకదాని నుంచి ఒకటి దానికి వెళ్ళడానికి రైట్ యారోకి లెఫ్ట్ యారోకిని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే సెలెక్ట్ క్వశ్చన్ నెంబర్ విల్ బి హైలైటెడ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్. అలాగే మీరు లెఫ్ట్ యారో రైట్ యారో అన్నారు కదా, దాన్ని చేసుకోవాలి. ఏదైనా క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే మీకు కీప్యాడ్లో ఉన్నటువంటి ఎన్ని అని ఉపయోగించుకోవాలి. ఈ విధంగా ఉపయోగించిన తర్వాత ఎప్పుడైనా సరే 0.5 మార్క్స్ మీరు అవాయిడ్ చేయాలనుకోండి, ఫస్ట్ 1 మార్క్ ఇవ్వండి ఆ క్వశ్చన్కి. తర్వాత ఎగైన్ అక్కడ కీప్యాడ్లో ఉన్నటువంటి 0.5ని మీరు యాడ్ చేయండి. అప్పుడు తర్వాత క్వశ్చన్ యాడ్ అవుతుంది. మీకు 1.5 యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ రోస్ వైజ్ క్వశ్చన్ వైజ్ నెంబర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ రో యొక్క టోటల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఉండే కీప్యాడ్ ఉన్నది మీకు 1 2 3 4 5 6 7 8 9 లేవు, మళ్ళీ 0.5 ఉంది, ఎన్ఏ ఉంది. ఇక్కడ లెఫ్ట్ రైట్ యారోస్ ఉన్నాయి. మీరు లెఫ్ట్ రైట్ యారోస్ ఉపయోగించుకుని మీరు ఒక క్వశ్చన్లోంచి ఒక క్వశ్చన్లోకి మారచ్చు. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే ఎన్ఏ అని అప్లై చేయండి. రో వైజ్ టోటల్ మార్క్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా మీరు ఇవన్నీ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు క్వశ్చన్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అన్ని చెక్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రివ్యూ చూడండి. క్యాన్సిలర్ మాడిఫై, ఒకవేళ ప్రివ్యూలో కరెక్ట్గా రాంగ్ ఉన్నట్టయితే క్యాన్సిలర్ మాడిఫై చేయండి. మీ ప్రతి క్వశ్చన్లో కూడా మీ బుక్లెట్లో ఏదైతే ఉందో ఆ బుక్లెట్ యొక్క లోని మార్కులు, మనం ఎంటర్ చేసిన మార్కులు టాలీ కావాలి. ఒకవేళ మీకు దీంట్లో టాలీ కాకపోతే కనుక మీరు అసిస్టెంట్ ఎగ్జామినర్కి తెలియజేసి ఎక్కడ వేరియేషన్ ఉందో అక్కడ చేయండి, లేదా మన దగ్గర వేరియేషన్ ఉంటే మనకు చేయండి. వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత
మనం దీన్ని మాడిఫై చేయలేం, అదొకసారి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకి ఇచ్చిన యూజర్ మాన్యువల్ ప్రకారం మీరు మొత్తం బండిల్ని చేయొచ్చు. మొత్తం అన్ని స్కాన్ చేసి మనం మార్క్స్ ఎంట్రీ చేయొచ్చు. ఇది ఏ విధంగా మనం డెమో ద్వారా చూద్దాం. మనం మార్క్స్ ఎంట్రీ ఆఫ్ ది ఆన్సర్ బుక్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రోల్ బండిల్స్ కెన్ బి డన్ ప్యారలల్. ఇదే కాకుండా ఒక కంట్రోల్ బండిలే కాకుండా 2-3 కంట్రోల్ బండిల్స్ మనం ఎట్ ఎ టైం మనం చేసుకోవచ్చు. లాగౌట్ ఫ్రమ్ ది లీప్ యాప్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మార్క్స్ ఎంట్రీ, ఈ రెండు కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు మనం లైవ్ డెమో ఒకసారి మనం చూద్దాం. మనం వెల్కమ్ టు మార్క్స్ ఎంట్రీ యాప్. మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ట్యాబ్లో లీప్ యాప్ ఓపెన్ చేసి మీ యూజర్ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ ఎంట్రీ ఐకాన్ మీద క్లిక్ చేయండి. యూజర్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ కంట్రోల్ బండిల్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ట్యాబ్ కెమెరా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. కంట్రోల్ బండిల్ స్లిప్లో ఉన్న క్యూఆర్ కోడ్ కానీ బార్కోడ్ కానీ స్కాన్ చేయండి. ఇప్పుడు డాష్ బోర్డ్లో కంట్రోల్ బండిల్ నెంబర్ యాడ్ అవుతుంది. డాష్ బోర్డ్లో నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ప్రజెంట్ 0 ఉన్నాయి. తర్వాత కంట్రోల్ బండిల్లో ఉన్న అన్ని ఆన్సర్ బుక్స్ క్యూఆర్ కోడ్ కానీ బార్కోడ్ కానీ 1 by 1 రీడ్ చేయాలి. ఇప్పుడు 2 ఆన్సర్ బుక్లో క్లిక్ చేసాము. స్క్రిప్ట్ కౌంట్ 2గా అప్డేట్ అవుతుంది. ఈ విధంగా బండిల్లో ఉన్న అన్ని ఆన్సర్ బుక్స్ క్యూఆర్ కోడ్ కానీ బార్కోడ్స్ కానీ రీడ్ చేయాలి. ఇప్పుడు అన్ని స్కాన్ అయిన తర్వాత డాష్ బోర్డ్లో చూపించిన నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ కౌంట్ కంట్రోల్ బండిల్లో ఉన్న స్క్రిప్ట్స్ కౌంట్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చూపించిన విధంగా 20 మీద మ్యాచ్ చేసుకోండి. ఆ కంట్రోల్ బండిల్కి సంబంధించిన చీఫ్ ఎగ్జామినర్ నంబరు, అసిస్టెంట్ ఎగ్జామినర్ నంబరు ఎంటర్ చేయాలి. ఇప్పుడు చీఫ్ ఎగ్జామినర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. అలాగే అసిస్టెంట్ ఎగ్జామినర్ నెంబర్ కూడా ఎంటర్ చేసి గ్రీన్ టిక్ మార్క్ని క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక కంట్రోల్ బండిల్ని ఆన్సర్ బుక్స్తో సక్సెస్ఫుల్గా మ్యాప్ చేసాము. ఇది మ్యాపింగ్. కంట్రోల్ బండిల్ని ఆన్సర్ బుక్స్తో మ్యాపింగ్ చేయడం అయింది. తర్వాత ఈ బండిల్ని వాల్యుయేషన్కి ఇవ్వాలి. ఈ విధంగా మీకు ఇవ్వబడిన అన్ని బండిల్స్ని మ్యాప్ చేయాలి. అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆన్సర్ స్క్రిప్ట్స్ వాల్యుయేషన్ చేసి చీఫ్ ఎగ్జామినర్ వెరిఫికేషన్ అయిన తర్వాత మార్క్స్ ఎంట్రీ స్టార్ట్ చేయాలి. ఇక్కడ మార్క్స్ ఎంట్రీ బటన్ ఉంది కదా, దాని మీద మార్క్స్ ఎంట్రీ చేయడానికి మార్క్స్ ఎంట్రీ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత స్కాన్ ఆన్సర్ బుక్ క్యూఆర్ ఆర్ బార్కోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. స్కాన్ ఆన్సర్ బుక్లెట్ క్యూఆర్ ఆర్ బార్కోడ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఆన్సర్ బుక్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ కానీ బార్కోడ్ కానీ ఈ విధంగా స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత ఈ విధంగా మార్క్స్ ఎంట్రీ గ్రిడ్ డిస్ప్లే అవుతుంది. క్వశ్చన్ నెంబర్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ నెంబర్ బ్యాక్గ్రౌండ్ ఎల్లోలో చూపిస్తుంది. ఇప్పుడు మార్క్స్ని ఆన్సర్ బుక్లో చూసి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ఎగ్జామినర్ గారు 8 మార్కులు అవార్డ్ చేశారు. వీటిని మనం ట్యాబ్లో ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఇందులో 8 మార్కులు అవార్డ్ చేశారు ఆన్సర్ బుక్లో. ఇందులో ట్యాబ్లో ఒకటి ఆకి 2 మార్క్స్, 2 మార్క్స్, ఈ 2 మార్క్స్, ఈ 2 మార్క్స్. అక్కడ పక్కన రైట్ సైడ్ ఉన్న కీబోర్డ్లో మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మార్క్స్ మీకు ఇందులో అవార్డ్ అవుతాయి. ట్యాబ్లో మీకు ఎంటర్ అవుతాయి. మీకు పక్కన ఇవన్నీ స్టూడెంట్ ఆన్సర్ చేయలేదు కాబట్టి దానికి మీరు ఎన్ఏ అని టైప్ చేయండి. ఎన్ఏ అని క్లిక్ చేయండి. రూ మొత్తం ఎన్ఏ అని టైప్ చేశారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. అట్లా మీరు క్వశ్చన్ వైజ్ ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్కి మనం మార్క్స్ ఎంట్రీ చేసాము. ఇలానే చేయాలి. తర్వాత అటెంప్ట్ చేయని క్వశ్చన్స్కి ఎన్ఏ అని మీరు ఎంట్రీ చేయాలి. తర్వాత సపోజ్ క్వశ్చన్ నెంబర్ 7కి 3.5 మార్క్స్ యాడ్ చేయాలి, ఎంటర్ చేయాలి. కానీ ఇక్కడ 4 అయినాయి.
కాబట్టి దీన్ని 3.5 ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ 7ని సెలెక్ట్ చేసి ఎల్లో కలర్లో సెలెక్ట్ అయింది కదా, దీనికి ఫస్ట్ 3 మార్క్స్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ 7 క్వశ్చన్ దగ్గరికి వచ్చి ఎల్లో కలర్లో హైలైట్ అయింది చూడండి, 7 దగ్గరికి వచ్చి అక్కడ 0.5 మార్క్స్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్లో మార్క్స్ క్యాలిక్యులేటర్ దగ్గర ఉన్నాయి, 0.5 మార్క్స్ మీద క్లిక్ చేయండి. 3.5 మార్క్స్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్, ఇన్ కేస్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే 8A 8B 8A 8A చాయిస్ క్వశ్చన్స్ ఉంటే, ఒకవేళ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే క్యాండిడేట్ 2 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే 8A 8B రెండింటిని అటెంప్ట్ చేసినప్పుడు అప్లికేషన్ బెస్ట్ మార్క్స్, రెండిట్లో ఏది బెస్ట్ మార్క్స్ అయితే అది బెస్ట్ మార్క్స్ రెండిట్లో తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 8Aలో 8 మార్కులు వేశారు అసిస్టెంట్ ఎగ్జామినర్ గారు, 8Aలో 6 మార్కులు వేశారు. ఆటోమేటిక్గా అప్లికేషన్ 8 తీసుకుంటుంది మీకు. అందుకే ఏది తీసుకుంటుందో అది గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. ఒక క్వశ్చన్ నెంబర్ నుండి ఇంకో క్వశ్చన్ నెంబర్కి మూవ్ అవ్వడానికి లెఫ్ట్ యారో రైట్ యారో బటన్స్ ఉన్నాయి, దాంతో కూడా మీరు మూవ్ కావచ్చు. ఇక్కడ చూపించే విధంగా లెఫ్ట్ యారో రైట్ యారో కూడా మూవ్ అవ్వచ్చు. స్టూడెంట్ అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎన్ఏ మార్క్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి మార్క్స్ కానీ ఎన్ఏ కానీ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. సో ఏది కూడా మీకు బాక్స్ ఖాళీగా ఉండకూడదు. మార్క్స్ బాక్స్ ఎన్ఏ అయినా ఎంట్రీ చేయాలి, మార్క్స్ అయినా ఎంట్రీ చేయాలి కంపల్సరీ. అప్పుడు మాత్రమే మీకు ప్రివ్యూ బటన్ మీకు ఎనేబుల్ అవుతుంది. ప్రివ్యూ బటన్ ఉంది కదా మనకి, ఆ ప్రివ్యూ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఈ క్వశ్చన్స్కి ఎంట్రీ కంప్లీట్ అయిన తర్వాత బెస్ట్ మార్క్స్ కన్సిడర్ చేసి రో వైజ్ టోటల్స్ క్వశ్చన్ నెంబర్ 1 to 10 ఇక్కడ మీకు చూపించిన విధంగా 63, 11 to 20 రో వైజ్ టోటల్ 18, 21 to 30 క్వశ్చన్స్ 8, ఇట్లా మీకు రో వైజ్ టోటల్ కూడా ఇవ్వబడినాయి అప్లికేషన్లో. అలానే గ్రాండ్ టోటల్ మార్క్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూపించిన విధంగా గ్రాండ్ టోటల్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 92, ఇక్కడ 92 మార్క్స్ మీకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ చూపించిన విధంగా పార్ట్ 2లో 92 మార్క్స్ అవార్డ్ చేసాము. అసిస్టెంట్ ఎగ్జామినర్ అవార్డ్ చేశారు మన 92 మార్క్స్. ఇక్కడ 92 మార్క్స్ మన ట్యాబ్లో కూడా 92 మార్క్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇలా మీరు చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ టాలీ అవ్వకపోతే ట్యాబ్ ఎంట్రీలో మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేయండి. ట్యాబ్ ఎంట్రీలో కరెక్ట్గా ఉండి అసిస్టెంట్ ఎగ్జామినర్ గారు కానీ మిస్టేక్ చేసి ఉంటే అది అసిస్టెంట్ ఎగ్జామినర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో కరెక్ట్ చేయించి ఆన్సర్ బుక్లెట్లో చీఫ్ ఎగ్జామినర్ గారితో రెక్టిఫై చేయించాలి. ట్యాబ్లో డిస్ప్లే అయిన గ్రాండ్ టోటల్ మార్క్స్, ఆన్సర్ బుక్లెట్ పార్ట్ 2లో ఉన్న గ్రాండ్ టోటల్ మార్క్స్ టాలీ అయిన తర్వాత మాత్రమే ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేసే ముందు కంపల్సరీగా టాలీ చేసుకోండి. టోటల్ ట్యాబ్లో ఉన్న మార్క్స్, పార్ట్ 2లో ఉన్న మార్క్స్ టాలీ చేసుకోండి. మార్క్స్ ఎంట్రీ మాడిఫై చేయాలి అంటే క్యాన్సిల్ అండ్ మాడిఫై మీద క్లిక్ చేయండి. అన్నీ కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక్కసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత మార్క్స్ ఎడిటింగ్ ఉండదు. కన్ఫర్మ్ చేసే ముందే మీరు అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఒకసారి కన్ఫర్మ్ చేసినాక మీకు మార్క్స్ ఎంట్రీ ఉండదు. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆన్సర్ బుక్ పార్ట్ 2ని ఈ విధంగా టోటల్ కవర్ అయ్యేటట్టుగా స్కాన్ చేయాలి. ఆన్సర్ బుక్లెట్ పార్ట్ 2ని స్కాన్ చేయాలి. మీకు ఈ విధంగా కెమెరా ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయగానే మీకు కెమెరా ఆన్ అవుతుంది. ఇప్పుడు పార్ట్ 2ని మొత్తం స్కాన్ చేయండి. ఈ విధంగా మీకు టోటల్ కవర్ అయినాక వస్తుంది. ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే రీస్కాన్ బటన్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. కరెక్ట్ అయ్యేదాకా చూసుకొని రీస్కాన్ బాగానే స్కాన్ అయింది అనుకుంటే కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ మీదే క్లిక్ చేయండి. అయితే ఇక్కడ మీకు ఒకటి కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ దగ్గర మనము పార్ట్ 2లో మెన్షన్ చేసిన సీరియల్ నెంబర్, ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆన్సర్ బుక్లెట్ మీద సీరియల్ నెంబర్ చూపిస్తాను చూడండి మీరు. ఆన్సర్ బుక్లెట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 నెంబర్ ఉంది ఆన్సర్ బుక్లెట్ మీద. ఇదే 7 నెంబర్ మీరు ట్యాబ్లో కూడా ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. స్కాన్ అయిన తర్వాత ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ 7 మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఒక ఆన్సర్ బుక్లెట్ మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ ఆన్సర్ బుక్లెట్ మార్క్స్ ఎంట్రీ చేయడానికి స్కాన్ ఏబీ క్యూఆర్ ఆర్ బార్కోడ్. నెక్స్ట్ ఆన్సర్ బుక్లెట్ మార్క్స్ ఎంట్రీ చేయడానికి స్కాన్ ఏబీ క్యూఆర్ ఆర్ బార్కోడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మిగతా ఆన్సర్ బుక్లెట్స్ మార్క్స్ అన్ని ఎంట్రీ చేయాలి. మీరు ప్యారల్గా డిఫరెంట్ బండిల్స్కి సంబంధించిన ఆన్సర్ బుక్లెట్ మార్క్స్ ఎంట్రీ కూడా చేయవచ్చు. ఒక కంట్రోల్ బండిల్కి సంబంధించిన అన్ని ఆన్సర్ బుక్స్ మార్క్స్ ఎంట్రీ అయిన తర్వాత మాత్రమే కంట్రోల్ బండిల్ టోటల్ మార్క్స్ డిస్ప్లే అవుతాయి.
డాష్ బోర్డ్లో కంట్రోల్ బండిల్ వైజ్ ఎన్ని స్క్రిప్ట్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని స్క్రిప్ట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకటి కంప్లీట్ చేసాము 20 బుక్లెట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రోల్ బండిల్ 1 2 3 4 5 6 7 8 అనే కంట్రోల్ బండిల్కి టోటల్ స్క్రిప్ట్స్ 20 ఉంటే ఒక్క స్క్రిప్ట్కి మనం ఆన్సర్ ఎంట్రీ కంప్లీట్ చేసాము. టోటల్ 19 ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేయాలి. ఈరోజు మీరు కంప్లీట్ చేసుకున్నట్టుగా చూడాలి. కంప్లీట్ ఒక బండిల్ కంప్లీట్ చేసుకునే విధంగా ఈరోజు ప్లాన్ చేసుకోవాలి. మీరు డాష్ బోర్డు కంట్రోల్ బండిల్ డివైజెస్ ఎన్ని స్క్రిప్ట్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని స్క్రిప్ట్స్ పెండింగ్ ఉన్నాయి కూడా మీకు టాలీ చేసుకుంటారు. మార్క్స్ ఎంట్రీ యాప్ యూజ్ చేయనప్పుడు కంపల్సరీగా లీప్ యాప్ నుంచి లాగౌట్ అయిపోవాలి.